ఈ కుక్క ఒక్కదాని తర్వాత ఒక్కటిగా 4 ఫ్లయింగ్ డిస్క్లను అందుకుంది. మిగతా కుక్కలన్నీ షాక్లో ఉండగా మార్క్స్ కి ఇది కేవలం వార్మప్ మాత్రమే. మార్క్స్ అంటే రోట్వేలేర్ బలమైన, తెలివైన, సూపర్ ఫాస్ట్ డాగ్ ఇది. రెండో రౌండ్ లో హై జంప్ కాంటెస్ట్ స్టార్ట్ అయింది. బెస్ట్ డాగ్ 7 అడ్డంకులను దాటేసింది. కానీ మార్క్స్ వచ్చాక 3 స్టిక్స్ ని నోట్లో పట్టుకుని ఛాలెంజ్ ని మరింత టఫ్ చేసింది. అందరూ ఇది కుదరదు అనుకున్నారు. కానీ మార్క్స్ గాల్లోకి లేచి అందరినీ క్రాస్ చేసింది. ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తించారు. రెండో రౌండ్ తర్వాత మార్క్స్ టాప్ లో ఉంది. మూడో రౌండ్ లో ఆబ్స్టాకిల్ డాడ్జ్ వచ్చింది. అక్కడ మరో టఫ్ ప్లేయర్ కర్మ లీడ్ తీసుకుంది. కానీ మార్క్స్ భయపడలేదు. తన బేసిక్ స్కిల్స్ తో 17 సెకన్లలో కోర్స్ కంప్లీట్ చేసి న్యూ రికార్డ్ సెట్ చేసింది. ఫైనల్ ఈవెంట్ రేస్. ఎవరు ముందు ఇసుక సంచిని తీసుకుని స్టార్టింగ్ పాయింట్ కి చేరుకుంటారో వాళ్లే ఛాంపియన్. విజిల్ మోగగానే మార్క్స్ వేగంగా పరిగెత్తింది. ఒక డాగ్ లేన్ ని కూడా కంప్లీట్ చేసింది. జడ్జ్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. కానీ గేమ్ కంటిన్యూ అయింది. మార్క్స్ ఒక స్నోజర్ అనే కుక్క మీద నుంచి జంప్ చేసింది. ఒక హస్కీ ఛాలెంజ్ చేస్తే గట్టిగా మురిగి సమాధానం ఇచ్చింది. మార్క్స్ గెలిచేస్తుందని అనిపించింది. కానీ ఒక డాగ్ దాన్ని ఓవర్టేక్ చేసింది. చివరికి మార్క్స్ ఫినిష్ లైన్ రోప్ ని నోటితో లాగి విన్ చేసింది. మ్యాచ్ తర్వాత బ్యాక్ స్టేజ్ లో అందరూ కలిశారు. కర్మ ఓనర్ కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాడు. కానీ మార్క్స్ కి ఏదో తేడాగా అనిపించింది. గట్టిగా మొరగడం స్టార్ట్ చేసింది. అది వెంటనే వెళ్లి తన పార్ట్నర్ ఫ్రాంక్ కి అన్నీ చెప్పింది. ఫ్రాంక్ ఆన్లైన్ లో రీసెర్చ్ చేసి తెలుసుకున్నాడు కర్మ ఓనర్ పాండా స్మగ్లింగ్ గ్యాంగ్ తో లింక్ లో ఉన్నాడు. అసలు ఈ డాగ్ షోలో పాల్గొనడానికి కారణం గెలిచిన కుక్కను దొంగిలించడమే. ఫ్రాంక్ వెంటనే ట్రాకర్ కాలర్ రెడీ చేశాడు. మార్క్స్ గెలిచి మిస్ అయితే ట్రాక్ చేయడానికి. కానీ మార్క్స్ ని ఫైనల్ నుంచి క్రమశిక్షణ లేదు అని తీసేశారు. ఆ తర్వాత విన్నర్ డాగ్ దొంగతనం అయింది. దాని ఓనర్ స్పృహ లేకుండా కనిపించింది. మార్క్స్ వెనకడుగు వేయలేదు. తన పావురం ఫ్రెండ్స్ ని పిలిచింది. వాటికి ట్రాకర్ కాలర్ ఇచ్చి వెతకండి అని చెప్పింది. పావురాలు గాల్లోకి ఎగిరి ఒక సస్పెక్ట్ కారు మీద ట్రాకర్ వేశాయి. ఇప్పుడు అసలైన రేస్ స్టార్ట్.